హాయ్ అండి అందరికీ. ఇదిగోండి ఒక పార్సల్స్ గుట్ట ముందర పెట్టుకొని కూర్చున్నాను. ఇదేంటినంటే త్వరలోనే మా ఇంట్లో ఒక ఫంక్షన్ జరగబోతుంది. దానికోసం మా రవళి, ఇవి నావి కావు, నేను మా రవళి ఆర్డర్ పెట్టుకుంది. ఏంటినంటే పిల్లలు కదా, వాళ్ళకి ఒక్కొక్క ఒకేషన్కి ఒక్కొక్క టైంకి పెట్టుకోవాలి, మార్చి మార్చి పెట్టుకోవాలని ఉంటుంది కదా. సో కొన్ని నెక్ పీసెస్, ఇయర్ రింగ్స్, ఇంకా బ్యాంగిల్స్ ఆర్డర్ పెట్టింది. సరదాగా మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నా. చూసేద్దాం రండి. ముందుగా బ్యాంగిల్స్ చూపిస్తాను. ఇవన్నీ చాలా చక్కని ప్రైజెస్లో మంచి ఐటమ్స్ అండి. ఎందుకనంటే ఇప్పుడు మనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఏంటంటే ఎవరికైనా ఐడియా ఒక్కోసారి మనకు తట్టదు, ఏం తీసుకోవాలి, ఈ చీరకి ఏదైతే బాగుంటుంది, ఈ నెక్ పీస్కి ఏ ఇయర్ రింగ్స్ అయితే బాగుంటాయి, అలా ఆలోచిస్తుంటాం కదా. ఒక్కొక్కసారి ఇలాంటి వీడియోస్ చూస్తే మనకు ఐడియాస్ వస్తాయని. చూడండి, బ్యాంగిల్స్ తీసుకుంది, అసలు ఎంత బాగున్నాయో. నాకైతే ఇవన్నీ చాలా బాగా నచ్చాయి. చక్కని స్టోన్ ఫినిష్తో ఎంత బాగున్నాయి. ఫైన్ బ్యాంగిల్స్, రఫ్ వర్క్ లేదు, ఫైన్ నీట్ ఫినిష్ ఉంది. ఇది ఒక సెట్ అన్నమాట. 4 సన్న గాజులు, 2 కడాస్ టైప్, ఇది ఒక సెట్. అయితే యాక్చువల్లీ మనం ఏంటంటే మధ్యలో మనము యూజువల్లీ కలర్ మట్టి గాజులు వేసుకుంటే ఇది ఒక సెట్లో పెట్టుకోవచ్చు. కానీ మా రవళిని ఏంటంటే కొంచెం నిండుగా ఉంటుందని 2 సెట్స్ ఆర్డర్ పెట్టుకుంది. ఇది ఇంకా బాగుంటుందండి. ఇలా అయితే మనం మధ్యలో మట్టి గాజులు వేసుకోకుండా, వేరే కాంబినేషన్ పెట్టుకోకుండా ఎంత అందంగా ఉన్నాయి కదా. చూడండి, ఇదొక సెట్, ఇదొక సెట్, 2 సెట్స్ ఆర్డర్ పెట్టుకుంది. ఎందుకునంటే ఇప్పుడు మధ్య మధ్యలో మనం శారీ కలర్ని బట్టించి మధ్యలో మట్టి గాజులు వేసుకున్నా, లేదు అవన్నీ ఏమి వద్దని ఊరికే వేసుకున్నా కూడా చాలా బాగుంటాయండి. నైట్ టైం ఫంక్షన్స్కి అయితే అసలు దగదగ మెరిసిపోతాయి కదా. ఎంత బాగున్నాయో, నాకు చాలా బాగా నచ్చాయి. అయితే సైజు మా రవళిని ఏంటంటే నేను అంటే ముందుగానే చెప్తున్నాను, మనం ఇలా ఆన్లైన్లో జ్యువెలరీ తీసుకునేటప్పుడు, ఇప్పుడు అది మనము ఫ్యాన్సీ స్టోర్స్లో, బ్యాంగిల్ స్టోర్స్లో అనుకోండి, వాళ్ళు మనకు కరెక్ట్ సైజ్ ఇస్తారు. 24 అంటే 24, 26 లేదా 28, మనకి ఏది కావాలంటే అది. ఇప్పుడు ఆన్లైన్లో పెట్టినప్పుడు ఒక్కోసారి సైజులు తేడా ఉంటాయి. రవళి నేంటో 28 పెట్టింది, కానీ ఇది 26లా కనబడుతుందండి. ఎందుకంటే 28 నా సైజు, నేను యూజువల్లీ 28 తీసుకుంటాను. ఇక్కడ సన్నగా ఉన్నా నాకు ఇక్కడ పట్టవు. పిల్లలు ఏంటో రవళి వయసు 26 వాళ్ళ సైజు, కానీ 28 పెట్టుకుంటే 26 సైజ్ వచ్చింది. 28 అనే ఉంది దానిపైన, సైజ్ మాత్రం 26 ఉంది. సైజ్ ఎలా ఉన్నా ఐటెం మాత్రం చాలా బాగుందండి. ఎంత క్లాసీగా ఉంది చూడండి. ఆ స్టోన్ వర్క్ ఏంటి, ఆ ఫైన్ వర్క్ చాలా బాగుంది. మధ్యలో గాజులు వేసుకున్నా వేసుకోకపోయినా ఊరికే అలా పెట్టుకున్నా కూడా చాలా నిండుగా ఉంటుంది. నెక్స్ట్ నెక్ పీసెస్ చూపిస్తాను, ఒకటి ఒకటి. మంచి కలెక్షన్ అండి ఈసారి. అన్ని ఒకసారి మనము ఏదో వెతికి ఏదో ఆర్డర్ పెట్టుకుంటాం, వచ్చేసరికి ఒక్కోసారి డిసప్పాయింట్ అవుతాం. అలా కాకుండా ఈసారి వచ్చిన ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. నేను మీకు లింక్ ఇస్తాను. అవసరమైన వాళ్ళు, ఏదైనా సందర్భం ఉంది కొనుక్కోవాలి అని అనుకున్న వాళ్ళు చక్కగా ఆర్డర్ పెట్టుకోండి. పెద్ద ఎక్కువ కాస్ట్లీ కూడా కాదు. ఇదిగోండి, ఇది నాను పట్టి డిజైన్, ఎంత బాగుంది కదా. చక్కగా ఈ నాను పట్టి డిజైన్కి ఈ ఇయర్ టాప్స్ ఇచ్చారు. ఇదిగోండి, చూడండి, చక్కని గోల్డ్ ఫినిష్తో ఎంత బాగుంది చూడండి. మీకు ఐడియా వస్తుంది అనుకుంటాను. వీటికి ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి. బాగుంది కదా.
నాకు ఎంత హ్యాపీగా ఉందో ఇవన్నీ మీతో షేర్ చేస్తుంటే. ఎందుకనంటే ఇవన్నీ మనకు ఇంట్రెస్టెడ్ టాపిక్స్ కదా. ఇంకొక ఐటమ్, ఇది ఇంకొక బ్యూటిఫుల్ ఐటమ్ అండి. అంటే ఇది ఎలా అంటే మన చోకర్ మోడల్. ఎంత ఫైన్ ఫినిష్, ఎంత బాగుందో చూడండి. ఇదిగోండి, బ్యాక్ చైన్ ఇచ్చి ఇదిగోండి ఎంత చక్కని స్టోన్ వర్క్, వెనకాల ఇలా బ్యాక్ చైన్ ఇచ్చారు. బాగుంది కదా. ఇంకా దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి. ఇది సెట్. మీకు ఐడియా వస్తుందని పెట్టుకొని చూపిస్తున్నా. బాగుంది కదా, చక్కగా నైస్గా. వీటికి ఇయర్ రింగ్స్. ఇది ఎంత బాగుందో, నాకు ఇది చాలా బాగా నచ్చింది. మా రవళికి అయితే ఇంకా బాగుంటుంది. లెహంగాస్ పైన అయినా, గాగ్రాస్ పైన, శారీ పైన అయినా చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఇంకొక ఐటమ్ చూద్దాం. ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ ఐటమ్. ఇది కొంచెం హెవీగా ఉంది ఈ పీస్. బాగుంది. అంటే ఇంత చక్కని వర్క్, ఫైన్ వర్క్ ఉంటే చూడండి, మనము కొన్నా కూడా మనకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, పెట్టుకున్నా అందంగా ఉంటాయి. ఆ వర్క్ మెచ్చుకోవాలండి. ఇంత ఫైన్ వర్క్ చేస్తున్నారు అంటే అసలు మెచ్చుకోవాల్సిందే. ఎంత బాగుంది కదా. 3 వరుసలు మిరియాల గొలుసు అంటారు కదా, గుండ్ల హారం లాగా వచ్చి దానికి కింద ఇలా బుట్టా షేప్లో హ్యాంగింగ్స్ వచ్చాయి. మధ్యలోనేంటో గ్రీన్ స్టోన్ వచ్చింది. ఇదిగోండి, బాగున్నాయి. ఎంత చక్కగా ఉన్నాయి కదా ఇయర్ రింగ్స్. అసలు ఎంత చక్కని జ్యువెలరీ అండి. నాకైతే భలే నచ్చేసాయి ఇవన్నీ. బాగుంటాయి, పెట్టుకుంటే ఇంకా బాగుంటాయి. ఈ లాంగ్ హారం పెట్టుకొని చూపిస్తాను మీకు ఐడియా కోసం. బాగుంది కదా. ఇది బంగారం, బంగారంని మించిన బంగారం లాగా ఇది ఉంది. చాలా అందంగా చక్కని స్టోన్ వర్క్తో ఎంతో బాగుంది కదా. బాగుంది కదా. పాపిడి బిళ్ళ, ఈ పైన డిజైన్ ఇలా వచ్చి కిందన 5 ముత్యాలు హ్యాంగ్ అవుతున్నాయి. చక్కగా పైన హుక్ ఇచ్చారు. ఎంత నీట్గా, ఎంత చక్కగా ఉందో. స్టోన్ వర్క్ కూడానండి, స్టోన్ వర్క్ కూడా చక్కగా కుదురుగా నీట్ ఫినిష్తో చాలా బాగున్నాయి. సో ఈ ఐటమ్స్ అన్నీ మీకు అందరికీ నచ్చాయని అనుకుంటాను. ఇది మా రవళి కలెక్షన్. బాగున్నాయి కదా. బాయ్.